రాత్రి అంతా నిశ్శబ్దం. సముద్రపు గాలి మాత్రం ఓ విషాద గీతాన్ని వినిపిస్తోంది. అలాంటి సమయంలోనే ఒక కథ మొదలవుతోంది. ఈ కథ రైళ్ల గురించి, ప్రయాణికుల గురించి, ఇంకా కాలమే మర్చిపోయిన ఒక స్టేషన్ గురించిన కథ. ఇదే ప్రశ్నతో మనం ఈ కథలోకి వెళ్దాం. ఇది నిజానికి, వాస్తవానికి, భయానికి మధ్య ఉండే ఓ సన్నని గీతమీద చేసే ప్రయాణం లాంటిది. మన కథలో హీరో పేరు విజయ్. అది డిసెంబర్ నెల. బయట చిమ్మ చీకటి, దానికి తోడు భయంకరమైన తుఫాను. పాంబన్ స్టేషన్లో రామేశ్వరం వెళ్లే ట్రైన్ కోసం ఒంటరిగా వెయిట్ చేస్తున్నాడు. ఆకాశమేమో ఉరుములతో దద్దరిల్లిపోతోంది. వర్షమైతే హోరున కురుస్తోంది. చలికి వణికిపోతున్నాడు విజయ్. ఇంతలో ఏమైందో ఏమో, ప్లాట్ఫామ్ మీద లైట్లన్నీ టప్పునాగిపోయాయి. ఆ చిమ్మ చీకట్లోంచి సడన్గా ఒక రైలు హారన్ వినిపించింది. వచ్చి ఆగింది. ట్రైన్ ఎక్కగానే ఆ అలసటికి విజయ్కి అలా కునుకు పట్టేసింది. కొద్దిసేపటికి ముఖం మీద చల్లగా నీటి చుక్కలు పడటంతో ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ట్రైన్ కదలట్లేదు. ఏదో తెలియని స్టేషన్లో ఆగి ఉంది. అంతా నిశ్శబ్దం. కానీ ఏదో తెలియని ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్. సరే, టైం ఎంత అయిందా అని వాచ్ చూసుకున్నాడు. రాత్రి 12:05. అరే, ఇదేంటి? తను రైలెక్కింది కూడా ఇదే టైంకి కదా. ఇది ఎలా సాధ్యం? అబ్బే, నా వాచ్ ఏమైనా ఆగిపోయిందేమో అనుకున్నాడు. అవును, ట్రైన్ బయలుదేరి చాలాసేపు అయింది కదా, వాచ్ ఆగిపోయి ఉంటుందిలే. అయినా ఏదో డౌటొచ్చి ఫోన్ తీసి చూశాడు. షాక్. అందులో కూడా టైం 12:05. ఇప్పుడు మొదలైంది విజయ్ గుండెలో అసలైన భయం. ఏం చెయ్యాలో అర్థంకాక కంగారుగా ఇంటర్నెట్లో తన ట్రైన్ స్టేటస్ చెక్ చేశాడు. అక్కడ చూస్తే వాతావరణం బాగోలేనందున పాంబన్ రామేశ్వరం రైలు రద్దు చేయబడింది అని ఉంది. మరి తను ఎక్కిన ఈ ట్రైనేంటి? ఇది ఎక్కడికి వెళ్తోంది? వెంటనే ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ బోగి మొత్తం గమనించడం మొదలుపెట్టాడు. అంతే, వెన్నులో వణుకు పుట్టింది. ఆ బోగి చాలా పాతది. కిటికీలన్నీ తుప్పుపట్టేశాయి. అద్దాలు పగిలిపోయున్నాయి. ఫ్యాన్లేమో వంగిపోయాయి. వీటన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే బోగీ లోపలికి మెల్లగా నీళ్లొస్తున్నాయి. ఇక ఈ ట్రైన్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకున్నాడు. ధైర్యం చేసి కిందికి దిగాడు. ఆ నిర్మానుష్యమైన, ఏదో రహస్యం దాగున్నట్టు అనిపిస్తున్న ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టాడు. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ. మనుష్యులెవ్వరూ లేరు. దూరంగా ఒక లాంతర్ మాత్రం వెలుగుతోంది. సరేనని ఆ వెలుగు దగ్గరికి నడిచాడు. అక్కడ ఒక బెంచి మీద ఎవరో దుప్పతి కప్పుకొని పడుకొని ఉన్నారు. ఎవరో నిద్రపోతున్నారేమో అనుకున్నాడు. వాళ్లని లేపుదామని ఆ దుప్పటిని పక్కకి లాగాడు. అంతే, అక్కడ చూసిన సీన్కి తన గుండె ఆగిపోయినంత పనైంది. ఆ దుప్పటి కింద ఉంది ఉబ్బిపోయి కుళ్ళిపోతున్న ఒక శవం. భయంతో ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. వెంటనే ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారు. తిరిగి చూస్తే ఒక పిల్లాడు. వాడి చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. శరీరం మొత్తం తడిసి ముద్దయింది. కాని వాడి కళ్ళు, అయ్యో, కళ్లల్లో గుడ్లు లేవు. తెల్లగా ప్రాణం లేనట్టున్నాయి. విజయ్ వెంటనే చెయ్యి విడిపించుకుని పారిపోవడానికి ట్రై చేశాడు. అప్పుడే ఒక విజిల్ సౌండ్ వినిపించింది. చీకటిలోంచి నల్లకోటు వేసుకున్న ఒక టీటీఈ లాంటి ఆకారం బయటకు వచ్చి ఇలా అంది. అంతలోనే స్టేషన్లో ఉన్న బల్బులు టప్ టప్ మని వెలిగి ఆరడం మొదలయ్యాయి. ఆ వెలుగులో ఆ టీటీఈ ముఖం క్లియర్గా కనపడింది. అది కూడా నీళ్లల్లో నానిపోయి, ఉబ్బిపోయి, అసలు చెప్పాలంటే ఒక శవం ముఖంలా ఉంది. విజయ్ వెంటనే తన కాళ్ళకిందకి చూసుకున్నాడు. ప్లాట్ఫామ్ మీదికి వేగంగా ఇసుకా నీళ్లు వచ్చేస్తున్నాయి. స్టేషనంతా మెల్లమెల్లగా నీళ్లల్లో మునిగిపోతోంది. ప్రాణభయంతో పరిగెడుతున్నప్పుడు తన కళ్ళు స్టేషన్ బోర్డు మీద పడ్డాయి. దానిమీద పేరు చదవగానే తన శ్వాస ఆగిపోయింది. ధనుష్కోడి. విజయ్ మైండ్లో ఆలోచనలు మెరుపు వేగంతో పరుగెడుతున్నాయి. ధనుష్కోడి 50 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన తుఫాన్లో సముద్రంలో కలిసిపోయిన ఊరు కదా ఇది. మరి తనిప్పుడిక్కడికి ఎలా వచ్చాడు? సరిగ్గా అప్పుడే రైలు పెద్దగా హారన్ కొట్టింది. అది కదలబోతోందని అర్థం చేసుకున్న విజయ్ మునిగిపోతున్న ఆ స్టేషన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ ట్రైన్ ఎక్కేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి విజయ్ రామేశ్వరం సముద్రతీరంలో ఉన్నాడు. పొద్దున్నే సూర్యోదయమవుతోంది. అంతా ప్రశాంతంగా, మామూలుగా ఉంది. హమ్మయ్యా, అదంతా ఒక భయంకరమైన పీడకలా అని ఊపిరి పీల్చుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక పాత రైలు బోగి కనపడింది. ఏంటా అని అనుమానంతో దాని దగ్గరికి వెళ్లాడు. లోపల
రాత్రి తను కూర్చున్న అదే సీటులో ఒక కుళ్ళిపోయిన శవముంది. దగ్గరికి వెళ్లి చూడగానే విజయ్ గట్టిగా ఆరిచాడు. ఎందుకంటే ఆ శవం మరెవరిదో కాదు, అది విజయ్దే. అప్పుడు అర్థమైంది విజయ్కి, తను కూడా ఆ తుఫాను రాత్రి చనిపోయిన వాళ్లలో ఒకడని, ఆ దెయ్యాల స్టేషన్లో చిక్కుకుపోయిన ఎన్నో ఆత్మలలో తానూ ఒకడనని. సరే, ఇప్పుడు విజయ్ చిక్కుకుపోయిన ఈ ధనుష్కోడి వెనుక ఉన్న నిజమైన విషాదకరమైన చరిత్ర ఏంటో చూద్దాం. ఒకప్పుడు ధనుష్కోడి అంటే అదో గొప్ప ఓడరేవు పట్టణం. శ్రీలంకకి వెళ్లాలంటే అదే దారి. కాని డిసెంబర్ 22, 1964 ఆ రాత్రి అంతా మార్చేసింది. గంటకి 280 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో ఒక భయంకరమైన తుఫాను తీరాన్ని తాకింది. దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడి నిద్రపోతున్న ఊర్ని రాత్రికి రాత్రే సముద్రంలో కలిపేశాయి. అదే రాత్రి పాంబన్ నుంచి బయల్దేరిన ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 635 ధనుష్కోడి స్టేషన్కి కొన్ని మీటర్ల దూరంలో ఉండగా ఒక్క భారీ కెరటం ఆ ట్రైన్ని సముద్రంలోకి లాగేసింది. ఇంజిన్తో సహా అన్ని భోగీలు నీళ్లల్లో మునిగిపోయాయి. అందులో ఉన్న 115 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ జలసమాధి అయ్యారు. ఆ పెద్ద విషాదం తరువాత ప్రభుత్వం ధనుష్కోడిని మనుషులు నివసించడానికి పనికిరాని దెయ్యాల ఊరుగా ప్రకటించింది. స్థానికులు ఇప్పటికీ నమ్మేదేంటంటే ఆ రోజు రైల్లో చనిపోయిన వారి ఆత్మలు ఇప్పటికీ ఆ దెయ్యాల స్టేషన్లోనే చిక్కుకుపోయి తమను కాపాడటానికి ఎప్పటికీ రాని రైలు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయని. మరి మీరేమంటారు?